and without you, which is not possible, my dear co-trainees. So I wish a very happy evening to all of you. And today we are on the platform to learn something new, I hope. సో గత కొంతకాలంగా అలా ట్రైనింగ్ సెషన్స్ చేస్తూనే ఉన్నామండి. ఎంతో కొంత కొత్తది నేర్చుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. సో దానిలో భాగంగా ఏంటంటే ఈ రోజు కూడా ఏదో కొంచెం కొత్తగా ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి చెప్దామని చెప్పి నేను వచ్చాను. సో ఆల్రెడీ చూసే ఉండొచ్చు కదా స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటనేది. సో దాన్ని ఇంకొంచెం కొత్తగా అసలు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మనం నెక్స్ట్ 40 మినిట్స్ కూడా కొంచెం ఎంగేజ్ అయి ఉందాం. సో దో ఇట్ ఈస్ లేట్ టు స్టార్ట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండెడ్ ఇన్ టైమ్, ఐ హోప్. సో మనందరం కూడా మహాభారతం తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. సో మహాభారతంలో 100 మంది ఉన్న కౌరవుల కంటే కూడా 5 ఉన్న పాండవులే చాలా గొప్ప అని మనం నేర్చుకున్నాం. అదే కాకుండా ఇంకా ఏమైందంటే చాలా పెద్ద ట్రూప్, అంటే ఎప్పుడు కూడా మనం టీం బిల్డింగ్ అని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కువ టీం బిల్డింగ్ చేసుకోవడానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. సో అందులో భాగంగా మన భీష్ముడు గాని లేకపోతే కర్ణుడు గాని 100 మంది కౌరవులు గాని ఇలాగ అందరూ చాలా మంది ఉన్న టీం కంటే కూడా ఓన్లీ పంచ పాండవులు అలాంగ్ విత్ లార్డ్ కృష్ణ. సో ఇట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ అండ్ ఆల్సో స్ట్రెంథియెస్ట్. సో మరి ఇంత స్ట్రెంథియెస్ట్ గా మారడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎందుకని ఇంత స్పెషల్, పాండవులు ఎందుకు అంత స్పెషల్ కౌరవుల కంటే అంటే కూడా ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడంలో ఏ రోజు కూడా వాళ్ళు వెనకాడలేదు. పాండవులు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడంలో ఏ రోజు కూడా వెనకాడలేదు. సో అందులో భాగంగా ఏంటంటే వాళ్ళకి చాలా కష్టకాలం వచ్చిందనమాట. ఎప్పుడు అంటే మన విరాట్ రాజు కొలువులో ఎప్పుడైతే వాళ్ళు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందో ఆ రోజున ఏంటంటే అత్యంత అతిరథ మహారథులకి ఎక్కడైనా దాక్కోవడం ఎంత కష్టమైన విషయమో. వాళ్ళు దాక్కున్నా కూడా ప్రకృతి ఊరుకోదండి. ఏంటంటే అంత మంచి మనుషులు ఉన్న చోట ఏమవుతుందంటే వర్షాలు బాగా కురిసేస్తాయి, లేదంటే పంటలు బాగా పండేస్తాయి, లేదంటే ఎవ్వరికి ఎలాంటి లోటు రాదు. వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి ఏ మూల ఆ భూమి మీద ఏ మూల దాక్కున్నప్పటికీ అంతా చాలా సజావుగా సాగిపోతూ ఉంటది అనమాట. సో ఆ ప్రకృతే చెప్పేస్తుంది పాండవులు ఎక్కడున్నారు. సో అలాంటి వాళ్ళకి అది ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే దాక్కోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అయి కూర్చుంది. సో అలాంటప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ ఓ చోట చేరి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పి కూర్చుండగా అప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఎవరైతే ఉన్నారో మన యుధిష్ఠరుడు ఏదైతే ఉన్నారో అతను యుధిష్ఠరుడు వచ్చేసి మనకి ఐ గెట్ బ్యాక్ టు యూ. అండ్ భీముడు వంట చేసే అతనుగా, అండ్ అర్జునుడు బృహన్నల ఏ గ్రేట్ డాన్సర్. ఎందుకంటే ఎవరినైనా దాయడం ఈజీ, కానీ అర్జునుడు ఈజ్ మల్టీ టాలెంటెడ్. అతన్ని దాయడం అనేది చాలా కష్టమైన విషయం. సో అదే విధంగా నెక్స్ట్ తంత్రిపాలు నకులుడు, నెక్స్ట్ సహదేవుడు, అలా ఏంటంటే ఒక్కొక్కరు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్లతో ఏ పనిలో ఉంటే వాళ్ళు బయటికి రారు అని చెప్పి వాళ్ళు చూసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి చాలా ఆ అజ్ఞాతవాసం అనేది వాళ్ళు జయించగలిగారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, దే గాట్ దేర్ స్ట్రెంగ్త్. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళ అజ్ఞాతవాసాన్ని అంత చక్కగా ఎవరికి దొరకకుండా, లేదు అంటే ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే వాళ్ళది కాని పని చేసేటప్పుడు మనం ఈజీగా దొరికిపోతాం. సో ఆ విధంగా వాళ్ళ స్ట్రెంగ్త్ చూసుకోవడం ద్వారా చాలా ఈజీగా వాళ్ళందరూ హ్యాపీగా సక్సెస్ఫుల్ గా మళ్ళీ వాళ్ళ రాజ్యానికి ఇంత 14 ఇయర్స్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ 1 ఇయర్ అజ్ఞాతవాసం అనేది ఖచ్చితంగా అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు పాండవులకి. సో అదే విధంగా మన స్ట్రెంగ్త్స్ అన్ని కూడా తెలుసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి అంటే యా థ్యాంక్ యూ సో మచ్, సంబడి గాట్ విత్ ద జీపీటీ హెల్ప్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్విఆర్ సార్. ఎస్, సో ఆ విధంగా ఏంటంటే మన స్ట్రెంగ్త్ అనేది తెలుసుకోవడం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ హెల్ప్స్ అస్ ఇన్ ఆల్ ద టైమ్స్. ప్రతిరోజు కూడా మనకి డైలీ రోజంతా ఒకలాగే జరిగిపోతుంది అంటే మనం ఏది మన కోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏ రోజు కూడా ప్రతిరోజు భిన్నంగా ఉంటుంది. మనకి ఈ రోజు నిన్నలా ఉండదు, ఈ రోజు రేపట్లా ఉండదు, రేపు నెక్స్ట్ డేలా ఉండదు. సో ప్రతిరోజు కొత్తగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి రోజుని మనం ఒక ఛాలెంజ్ అనేది హ్యాండిల్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి.
సో మరి అలా మనం సిద్ధంగా ఉండాలంటే ముందు మన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఆర్ యు ఆల్ అగ్రీ విత్ మీ? ఆర్ యు ఆల్ అగ్రీ విత్ మీ? మన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఓకే అండి, ముందుగా అందరికంటే ఈ భూ ప్రపంచం మీద మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు? మన పేరెంట్స్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. Yes, ma'am. Thank you so much for the quick response. Reminding all, I request all of you to please use the chat box or please raise your hand digitally. Sir, control చేస్తారా అందరినీ? ఎవరి నుంచి నాకు ఆన్సర్స్ రావట్లేదు. ఆర్వీఆర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ అండ్ నాన్న. సుజాత మ్యామ్, మదర్, పేరెంట్స్. ఎస్. సో గ్రేట్. పేరెంట్స్ అండ్ ఎవ్రీబడి. పేరెంట్స్. సార్, రిమైనింగ్ వాళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు. ఈజ్ ఇట్ ఎనీ సీక్రెట్ ఓవర్ దేర్? ఓకే. మరి ఎనర్జీ సేవ్ లక్ష్మి చేసుకుంటున్నారు మేడం. అదే సార్, అర్థమవుతుంది. ఏంటో లేకపోతే ఏంటి, ఎవరైనా కంట్రోల్ చేసేస్తున్నారా ఏంటి? లివింగ్ గాడ్స్, అమ్మా అండ్ నాన్న. స్వామి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ గోయింగ్ టు అగ్రీ విత్ మీ ఆర్ నాట్. నన్ను అడిగితే అండి, మన ప్రపంచంలో అందరికంటే మనల్ని ఎక్కువగా లవ్ చేసేది మనమే. అందుకనే కదా రోజంతా మనం సబ్ కాన్షియస్ గా కూడా మన గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మన కోసం మనమే ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి ప్రక్రియలో ఏంటవుతుందంటే, ఖచ్చితంగా రోజు స్వామి వివేకానంద గారు అన్నట్టుగా మనతో మనం మాట్లాడుకోకపోతే ఈ భూ ప్రపంచం మీద ప్రతిరోజు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతామట. మరి ఇందులో ఎంత మంది మనం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నామో లేదో మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. నాకు తెలిసి మార్నింగ్ బెడ్ మీద లేవంగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే, టైం ఎంత అయ్యింది అని చెప్పి చూడటానికి మొబైల్ తీస్తాం. ఇంకా అక్కడి నుంచి అది ఎప్పుడు ఆగుతుంది అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రయారిటీ ఆఫ్ వర్క్స్. సో ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఎండింగ్ ఎప్పుడు అవుతుంది అనేది ఆ రోజు సండే అయితే ఒకలాగా, సాటర్డే అయితే ఒకలాగా, ఇట్ డిపెండ్స్. సో అలాంటప్పుడు మరి మనలో మనం ఎంతమంది మన గురించి మనం తెలుసుకోవడానికి, లేదా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదా మనం ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి మనం ఉపయోగపడుతున్నాము, మనం ఆలోచించుకుంటున్నాం అనేది ఈ రోజు దట్ ఈస్ వాట్ ద SWOT అనాలిసిస్. సో మే ఐ నో వాట్ ఈస్ SWOT from at least 2 participants? What is meant by SWOT? Strength. Yes, ma'am. Strength. Yes, ma'am. Our strength, our weakness, weakness, and what opportunities we will get in our life. Yes, ma'am. Absolutely. What threats we will get. Yes, what threats we will get. Excellent. Thank you so much, ma'am. So exactly it is what the strength is SWOT. In the SWOT, S stands for strength, W stands for weakness, and O stands for opportunities, and T stands for the threats that what we are going to face. So definitely, yes, I am self-talk, madam. Yes, sir. Congratulations. So really you are the star of this batch. So ala entante, ee roju, with all your permission, just I wanted to share my screen. ఎస్ మ్యామ్, స్ట్రెంగ్త్ అంటే ఏంటో అనుకుంటున్నాము. సో నిజంగా మనం అందరం కూడా స్ట్రెంగ్త్ వీక్నెస్ అని వింటూనే ఉంటాం. బట్ నిజానికి దేన్ని మనం స్ట్రెంగ్త్ అనొచ్చు? అసలు మనకి నిజంగా అది స్ట్రెంగ్తేనా, లేదంటే దేన్ని మనం వీక్నెస్ అనొచ్చు, లేకపోతే మనమే ఊరకనే ఫీల్ అయిపోతున్నామా అది వీక్నెస్ అని చెప్పి అసలు నిజంగా ఒక స్టాటిస్టిక్స్ అనమాట. సో దిస్ ఫర్ ద నెక్స్ట్ 30 minutes to 40 minutes ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సెషన్ అండి. ఇదైతే సెషన్ కాదు, వన్ వే సెషన్ అయితే అసలే కాదు. స్వాట్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్క్ షాప్ అనేటప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఇంటరాక్టివ్. సో ఖచ్చితంగా ఇంటరాక్షన్ ఉంటే ఐ ఫీల్ ఇట్స్ బెటర్. And within 30 minutes, I'm expecting all of you to please get ready with a pen and a paper. So, ఒక్కసారి అందరి దగ్గర ఉంటే ఆల్రెడీ మెసేజ్ లో వచ్చే ఉండొచ్చు. అండ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ట్రై టు స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. సో అదర్వైజ్ ఐ ఫీల్ లైక్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ టు 6 + 6 12 members.
సో నేనేదో 12 మందితో మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. సో నో ఫార్మాలిటీస్ అండి, నథింగ్. యూ జస్ట్ ప్లీజ్ వేర్ ఎవర్ యు ఆర్, యూ జస్ట్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. యా, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ 2, 1 నేను అడిగినందుకు అట్లీస్ట్ 1 రిప్లై ఐ గాట్. యా, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ రెడీ విత్ ద పెన్ అండ్ పేపర్. సో మేడం ఏమైనా హోంవర్క్ ఇస్తారేమో అని అనుకుంటున్నారని ఏం లేదండి, క్లాస్ వర్కే. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు వైండ్ ఆఫ్ విత్ ఇన్ దిస్ 30 minutes. సో స్వాట్ ఈజ్ స్పీకింగ్ టు అవర్ సెల్ఫ్, స్పీకింగ్ టు యోర్ సెల్ఫ్. సో మన గురించి మనం మాట్లాడుకునేది మాత్రమే. సో ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేటప్పుడు ఏంటంటే ఇది కూడా పబ్లిక్ స్పీకింగ్ లో టాపిక్ ఏమో అని అనుకుంటూ ఉన్నారేమో, బట్ ఇది ఏంటంటే మైక్ లో మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఇది మనతో మాట్లాడుకోవడమే. సో అసలు ఇలా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకు మాట్లాడుకోవాలంటే మనందరికీ కూడా కొన్ని గోల్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనలో ఎవరు కూడా గోల్ లేకుండా ఎవ్వరమే ఉండవు. సో అందరూ కూడా ఏదో ఒక గోల్ ఉంటూనే ఉంటుంది మనకి. సో అలాంటప్పుడు అత్యంత కష్టపడిపోయి మనం ఏదైనా ఒక గోల్ సాధించాలి అని అందరూ గోల్ సాధించాలి అని అనుకుంటారు. సో అలాంటప్పుడు అలాంటి గోల్ ని మనం స్వీట్ గా, షార్ట్ గా, ష్యూర్ గా, సింపుల్ గా తీసేసుకుంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. సో అందుకని చెప్పి ఈ స్వాట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో టు మేక్ అవర్ గోల్స్ ష్యూర్ అండ్ సింపుల్. ఖచ్చితంగా ఈ స్వాట్ వేసుకున్న తర్వాత మేము గోల్ ఫెయిల్ అయ్యాను అని వాళ్ళు ఎవరు ఉండరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బికాస్ ఎందుకు, ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయ్యాము అంటే we are failed to plot the SWOT, but it is not the failure of SWOT. So for that reason, just I wanted to show you something. So what is this decode, design and develop? So madam ఏమైనా ఇది టెక్నాలజీ సెషన్స్ ఏమైనా చెప్తున్నారా అంటే లేదండి, జస్ట్ we are going to decode the SWOT. So what is SWOT అనేది డీకోడ్ చేయబోతున్నాం. And we are going to design the methods for it. సో మన ప్రతి మనిషికి కూడా ఒక స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఎవరైతే మనకి డే డే లైఫ్ లో చూస్తున్నామో చాలా చాలా ఏమొస్తున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా స్టార్టప్స్ చాలా చాలా వస్తున్నాయి. మరి ఇన్నాళ్ళు లేని స్టార్టప్స్ అన్ని ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఒకవైపు చూస్తుంటేనేమో చదువు డిగ్రేడ్ అయిపోతుంది అని చెప్పి వీఆర్ జస్ట్ రూయినింగ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. కానీ చూస్తే ఒకప్పుడు కంటే ఇప్పుడే స్టార్టప్స్ ఎక్కువ వస్తున్నాయి. The reason behind that is people are more towards the skill learning rather than the education. సో ఏంటంటే ఎడ్యుకేషన్ కంటే స్కిల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా. మరి అలాంటప్పుడు ఇన్ని స్టార్టప్స్ ఎలా వస్తున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా చాలా పిల్లలకి ఇప్పుడు ఈ జెడ్ జనరేషన్ లో ఇదేది ఒక పార్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కీలకంగా వాళ్ళు నేర్చేసుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే మనం కూడా ఒక్క ముందడుగు వేయడానికి జస్ట్ వీఆర్ డీకోడింగ్ ద SWOT. సో లెట్ us start with the decoding of SWOT. So S stands for strength and W stands for weakness, O stands for opportunity and T stands for threat. So strength and weakness are the internal sides of the our life. సో మన లోపల ఉంటాయి. మన స్ట్రెంగ్త్ కానీ మన వీక్నెస్ కానీ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో తీసేస్తే పోయేది కాదు. సో అది మన లోపల ఉండేది. సో ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆర్ ద ఇంటర్నల్ పార్ట్స్. And coming to the strength and opportunities are the positive side of our life. సో ప్రతి ఒక్కరం కూడా మన లైఫ్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి అని అనుకుంటాము. సో దానికి అనుగుణంగా స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా కూడా దే ఆర్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఒక డే మనకి చాలా పాజిటివ్ గా అనిపించింది, అమ్మయ్య ఈ రోజు అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. మరి మీరు అనుకున్నట్టుగా 365 రోజులు మనం అనుకోవచ్చుగా, మరి ఎందుకు జరగట్లేదు? సో ఆన్ దట్ డే సంథింగ్ వి డిడ్ విచ్ ఈస్ ఎక్సెప్షనల్ దాన్ ద అదర్ డేస్. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ రోజులో ఖచ్చితంగా మీకు ఒక స్ట్రెంగ్త్, మీ యొక్క స్ట్రెంగ్త్ మీకు హెల్ప్ అయ్యింది, లేదు అంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ రెండు విషయాల్లో ఏం జరిగినా కూడా దట్ డే వి కన్సిడర్ ఇట్ యాజ్ అవర్ పాజిటివ్ డే. సో దీస్ ఆర్ ద టూ పాజిటివ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ కమింగ్ టు ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ థింగ్స్. సో ఇవేంటంటే ఎక్స్టర్నల్. ఆపర్చునిటీ కానీ థ్రెట్ కానీ ఎప్పుడు బయట నుంచి వస్తుంది మనకి. మనల్ని మనమే భయపెట్టుకోం, మనల్ని మనమే ఎప్పుడు లెస్ చేసుకోము.
సో ఈ ఆపర్చునిటీ థ్రెట్ అనేది ఎప్పుడు కూడా బయట నుంచి రావాల్సింది ఉంటుంది. అండ్ కమింగ్ టు దట్ వీక్నెస్ అండ్ థ్రెట్, దీస్ ఆర్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. ఏదైనా రోజు అగైన్ అమ్మయ్య ఈ రోజు ఏంటో అసలు ఎవరి మొహం చూసానో ఏంటో, ఎందుకు చూడాలి, ఎవ్రీడే వీఆర్ లుకింగ్ ఎట్ అవర్ ఫేస్ ఓన్లీ. సో కానీ ఏమవుతుంది అంటే ఆ రోజు మనం ఏదో సంథింగ్ మన వీక్నెస్ పార్ట్ లో మనం వీక్ గా ఉండే పార్ట్ ని మనం ఫేస్ చేయాల్సి వచ్చింది, లేదు మనకి థ్రెట్ వచ్చేది ఎక్కడో కొంచెం మనం మిస్ అయ్యాము, అది మనం ఎదుర్కోవాల్సి వచ్చింది అనేటప్పుడు ఏమవుతుందంటే వి ఫీల్ దట్ ఇట్ ఈస్ అ నెగటివ్ డే. సో అందుకని చెప్పి దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ మనం అసలు ఏం కన్సిడర్ చేయాలి. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. సో ఇప్పుడు 4 అయితే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి గోల్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ స్వాట్ అనేది ఒక మన ఇండివిజువల్ పర్సనాలిటీకైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక ఆర్గనైజేషన్ కైనా కూడా వేసుకోవచ్చు. మీరు మీ ఫ్యామిలీ గోల్స్ ని అచీవ్ చేయడానికి కూడా వేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ మన కోసమే మనం వేసుకోవాలి అని లేదండి. ఏదైనా గోల్, మీ పిల్లల గురించి ఏదైనా గోల్ సంపాదించాలనుకుంటున్నారా, లేదు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారా, లేదు 2025 ఎండింగ్ కల్లా ఐ షుడ్ అచీవ్ దట్ గోల్ అని పెట్టుకున్నారా, లేదు ఫైనాన్షియల్ గోల్ ఏమైనా పెట్టుకున్నారా. ఈ రోజు నా అకౌంట్ లో ఆల్మోస్ట్ 6 lakhs ఉంది అంటే ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 10 lakhs అయినా నేను చూపించుకోవాలి అని అనుకుంటున్నారా. సో ఎనీ కైండ్ ఆఫ్ గోల్, వెదర్ ఇట్ మే బి ప్రొఫెషనల్ గోల్ ఆర్ పర్సనల్ గోల్ ఆర్ ఫైనాన్షియల్ గోల్ ఆర్ ఫ్యామిలీ గోల్. ఫ్యామిలీ గోల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కామన్ గోల్. ఈ ఫ్యామిలీలో నేను ఇది అచీవ్ చేయాలి, నేను పలానా ఇల్లు కట్టుకోవాలి, లేదు అంటే మా పిల్లాడికి అక్కడ ఖచ్చితంగా ఏదైనా ఒక సీట్ వచ్చేలా నేను చూడాలి. సో ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ కోసం ఎంతో కొంత ఐడియా అయితే ఉంటుంది. అలా 4 డిఫరెంట్ గోల్స్ ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా. మనం ఒక్క గోల్తోనే అమ్మయ్య అని అనుకోవడానికి లేదు. నేను ఎంత కలెక్టర్ అయిపోయినప్పటికీ కూడా ఐ హ్యావ్ సమ్ పర్సనల్ గోల్స్. లేదు నేను ఎంత మంచి పొజిషన్, నన్ను అందరూ లవ్ చేసేస్తున్నారు, నాకు ఫ్యామిలీలో చాలా మంచి పేరు ఉంది అంటే దో ఐ విల్ హ్యావ్ మై ఫైనాన్షియల్ గోల్. సో ఈ 4 గోల్స్ అనేది ప్రతి మనిషికి వాళ్ళ స్థాయిలో ఖచ్చితంగా ఉంటాయి. ఇది లేని వాళ్ళు ఎవరు ఉండరు. దీనికోసం చాలా హార్డ్ చేసే పీపుల్ కొంతమంది ఉంటారు, లేదు సాదాసీదాగా రోజు వెళ్ళిపోతుందిలే అనే వాళ్ళు ఒకరు ఉంటారు. బట్ డెఫినెట్ గా ఈ 4 గోల్స్ అయితే ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాయి. One is financial goal, family goal, personal goal and ప్రొఫెషనల్ గోల్. మనం వర్క్ చేసే దగ్గర కూడా మనకి ఎంతో కొంత గోల్ పెట్టుకునే ఉంటాం. లేదు పెట్టుకోలేదంటే ఏమవుతుందంటే మనకంటే నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు, మనం మాత్రం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. సో అలా కాకుండా ఈ 4 గోల్స్ ని అచీవ్ చేయడానికి దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. సో ఇన్ వాట్ వే? సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ మోర్. ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దామంటే అండి, యూ జస్ట్ చూజ్ ఎనీ వన్ గోల్. ఏదైనా మనం ఇంకొక మహా అయితే ఇంకొక 30 minutes మాట్లాడుకుంటాం కాబట్టి ఏదైనా ఒక్క గోల్ సెలెక్ట్ చేసుకోండి. యూ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ గోల్. ఇట్స్ అప్ టు యూ. మీరు ఏ గోల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ దీస్ 4 goals. ఫైనాన్షియలా, ప్రొఫెషనలా, ప్లీజ్ పెన్ డౌన్ దట్ గోల్ ఆన్ ద పేపర్. వీడియో ఆన్ లో ఉన్న వాళ్ళు, ఆఫ్ లో ఉన్న వాళ్ళు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ పెన్ డౌన్ ఇట్. ఇన్ కేస్ మీకు పేపర్ అండ్ పెన్ అవైలబుల్ గా లేకపోతే యూ మే ప్లీజ్ యూజ్ దట్ టైపింగ్ ఇన్ ద వాట్సాప్ ఆర్ సమ్వేర్ నోట్ ప్యాడ్. యా, సో ఒక గోల్ అయితే రాసుకున్నారు మేడం, ఏమి అడుగుతారని భయపడకండి, నేను అడగను, ఖచ్చితంగా అడగను, ఐఎమ్ ప్రామిసింగ్ యూ. సో ఏదో ఒక గోల్ ఖచ్చితంగా రాసుకోవాలి. సో ఇప్పుడు రాసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చెప్పబోయే ఈ స్వాట్ అనాలిసిస్ మొత్తం కూడా రిలేటెడ్ టు దట్ గోల్ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఇప్పుడే చెప్పేస్తున్నాను, మళ్ళీ నేను రిపీట్ చేయను. సో ఏదైనా ఒక అంశం చెప్పినప్పుడు, నోట్ డౌన్ చేయమన్నప్పుడు ఓన్లీ రిలేటెడ్ టు దట్ గోల్, ఆ గోల్ కి సంబంధించిన అంశం మాత్రమే రాయండి. అంతేగాని సపోజ్ నాకేమో బాగా పాడాలని ఉందనుకోండి, నేను సరిగమప ఛాంప్స్కి వెళ్ళాలి కానీ నేను డి షోకి వెళ్ళకూడదు అంటే అదేమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతూ ఉంటది. అలా కాకుండా ఒక గోల్ పెడితే ఆ గోల్ కి సంబంధించినట్టుగానే రాయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో ఐ హోప్ షల్ వి మూవ్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్వాట్ లో మనం అసలు దేన్ని స్ట్రెంగ్త్ అని అనొచ్చు. ఇన్ కేస్ నాకు నా స్ట్రెంగ్త్ తెలియదు అంటే నేను దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు.
తెలిస్తే వెల్ అండ్ గుడ్, ఐఎమ్ వెరీ లక్కీ. లేదు అంటే కూడా నేను నా స్ట్రెంగ్త్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? దీస్ ఆర్ ఓన్లీ 2 దట్ ఐ వాంటెడ్ టు స్పీక్. సో మనం దేన్ని స్ట్రెంగ్త్ అనొచ్చు అంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్? మీరు ఏ పని బాగా చేస్తున్నారు, విపరీతమైన బాగా చేస్తున్నారు, 100 మందిలో ఉన్నా కూడా మీరు ఏదైనా పని చేస్తే ఇంకా మరి మీకు చాలా పొగడ్తలు వచ్చేస్తాయి. అలాంటి పనిని మనం స్ట్రెంగ్త్ అనొచ్చు. వాట్ సెట్స్ యూ ఏ పార్ట్? 1000 మందిలో ఉన్నా కూడా మీకు మీ ఐడెంటిటీ ఇస్తుంది అంటే, మనకి మన ఐడెంటిటీ ఏదైతే తెప్పిస్తుందో అది మన స్ట్రెంగ్త్. సో మన మంచి క్వాలిటీస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మన స్ట్రెంగ్తే. అది ఎవరిని అడగక్కర్లేదు, మనకే తెలుసు. కొంతమంది చాలా వెల్ డిసిప్లైన్ గా ఉంటారు, అండ్ ఇంకొంతమంది ఏంటంటే ద రన్ విత్ ద క్లాక్. ఇంకొంతమంది ఏంటంటే మార్నింగ్ మీరు నైట్ ఏ మ్యారేజ్కి వెళ్ళొచ్చి 2ంటికి పడుకోండి, వాళ్ళ హ్యాబిట్ అంటే హ్యాబిట్ 4:30 కల్లా లేచిపోతారు. సో మనకి తెలుసు, అది మనం ఎవరికి చెప్పక్కర్లేదు, మనల్ని ఎవరు పొగడక్కర్లేదు. సో మనకి ఏవైతే గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా మన స్ట్రెంగ్తే. ఒక హ్యాబిట్ అనేది ఉంది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్డౌటెడ్లీ. సో వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్? మనం ఏ పని బాగా చేస్తాము, ఏ పని చేస్తే మనల్ని అందరూ మెచ్చుకుంటారు, అండ్ మనకున్న గుడ్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ అన్నమాట. సో టెక్నిక్స్ టు ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్. లేదు మేడం, ఈ 3 చెప్పినా కూడా నాకు ఎందుకో తెలియడం లేదు అంటే, ఇంకొంచెం చిన్న చిన్న హింట్స్ ఇవ్వబోతున్నాను. సో ఫీడ్బ్యాక్ అనాలిసిస్ ఆర్ ఇంట్రోస్పెక్షన్. ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. జనరల్ గా అరే నేను ఇది బానే చేశాను అన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ తోనే చెప్పేస్తారు, అబ్బా ఎంత అద్భుతంగా చేసావో అంటే, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. కంపేర్ యువర్ పెర్ఫార్మెన్సెస్. సో నిన్న కంటే ఈ రోజు మీరు ఏదైనా పని బాగా చేస్తున్నారు అంటే యు ఆర్ ఎక్సెల్ ఇన్ దట్. అది మన స్ట్రెంగ్త్. సో నిన్న ఇచ్చిన ట్రైనింగ్ కంటే ఈ రోజు ట్రైనింగ్ బాగుంది అంటే జస్ట్ ఐఎమ్ ఎక్సెల్లింగ్ ఇన్ ఇట్. లేదు నిన్న డ్రైవింగ్ కంటే ఈ రోజు మన డ్రైవింగ్ బాగుంది అంటే మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతున్నట్టు. సో అది కూడా మన స్ట్రెంగ్తే. సో కంపారిజన్ ఎవరితోనో కాదు, నిన్న మనతో ఈ రోజు మనతో, జస్ట్ వీ హ్యావ్ టు కంపేర్ అండ్ లిస్ట్ ద రిసోర్సెస్ అండ్ టీమ్ బ్రెయిన్ స్టార్మ్. మనకున్న రిసోర్సెస్ ఏంటి? నేను నా పెన్ అండ్ పేపర్ పట్టుకొని రాసుకున్న గోల్ కి కావలసిన రిసోర్సెస్ ఏంటి, అవన్నీ నా దగ్గర ఉంటే దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. టీమ్ బ్రెయిన్ స్టార్మ్. ఒక 4గురిలో 10 మందిలో మనం ఎప్పుడైనా కూడా కూర్చున్నప్పుడు, జనరల్ గా కిట్టి పార్టీస్ అవి అయ్యేటప్పుడు ఏంటంటే అందరూ సడన్ గా ఒకేసారి పొగడేస్తారు. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో అలాగా మీరు రాసుకున్న గోల్ కి మీకు అమ్మయ్య ఇది నా స్ట్రెంగ్త్ అని అనుకుంటే, జస్ట్ ఐ కెన్ గివ్ యూ 30 seconds ఆఫ్ టైం. ప్లీజ్ పెన్ డౌన్ యువర్ స్ట్రెంగ్త్. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఓన్లీ మీరు అనుకున్న గోల్ కి మాత్రమే. అదే నేను చెప్పదలుచుకున్నాను. మనం అనుకున్న గోల్ కి స్ట్రెంగ్త్ ఏంటి? మే ఐ హ్యావ్ యువర్ థంబ్? మ్యామ్ హసీనా మ్యామ్ అయిపోయిందా? మ్యామ్ హ్యాపీ ఈవినింగ్. ఎస్ మ్యామ్ అయిపోయిందండి. సత్యనారాయణ సార్ కంప్లీటెడా? సత్యబాబు సార్, శ్రీనివాసరావు గారు, హిమామ్ డైమండ్. ఎస్ సార్ కంప్లీటెడ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఈ రోజు మనం రీచ్ అవ్వాల్సిన గోల్లో మన స్ట్రెంగ్త్ ఏంటో అన్నది ఐడెంటిఫై చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటండి మేడం? ఆన్సర్ చెప్తున్నారా ఇంకేమైనా చెప్తున్నారా? ఓకే, నెక్స్ట్ ఈస్ వీక్నెస్. సో మరి మన వీక్నెసెస్ ఏంటి? వీక్నెసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో వెరీ సింపుల్ అండి. వీక్నెసెస్ అనేటప్పటికి ఏంటంటే మనం కొంచెం భయపడిపోతూ ఉంటాం, అమ్మో అది నా వీక్నెస్, అమ్మో నా వీక్నెస్ అని. కానీ నిజానికి అది వీక్నెస్ కాకపోవచ్చు. సో ఒక్కసారి ఇఫ్ యూ ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఆన్ మై స్క్రీన్, సో డెఫినెట్ గా ఏంటంటే అది వీక్నెస్ కాదా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది.
సో వేర్ డూ యూ స్ట్రగల్? ఏ పని చేయడానికి మనం స్ట్రగుల్ అవుతున్నాము? దట్ ఈజ్ అవర్ వీక్నెస్. ఏ పని చేయడానికి మనం స్ట్రగుల్ అవుతున్నాం? ఎదుటి వాళ్ళు చెప్పేస్తే ఒరే నీకు ఇది రాదురా అనేస్తే అది మన వీక్నెస్ కాదండి. మనం నిజంగా ఏ పని చేయడానికి మనం స్ట్రగుల్ అవుతున్నాము అదే మన వీక్నెస్. వాట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇంటర్నల్లీ? దేనికి ఇంకా మనం కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెమైనా స్పేస్ ఉందో అది మన వీక్నెస్. అయ్యా అవును, నేను ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అనుకుంటే అది మన వీక్నెస్. వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ యూ? మనకంటే పక్క వాళ్ళు ఎవరు ఈ పని బాగా చేస్తున్నారు అంటే అది మన వీక్నెస్సే. సో జనరల్ గా కంపేర్ చేసుకుంటే మన పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, లేకపోతే కంపేర్ చేసుకోవడం ద్వారా మనం ముందుకెళ్ళము అని అనుకుంటాం. కానీ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అసలు మనం కంపేర్ చేసుకోకపోతే మనకి ఒక పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఎట్ టైమ్స్ ఖచ్చితంగా కూడా మనం ఒక్కొక్కసారి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కంపేర్ చేసుకొని బాధపడే కంటే కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ వీక్నెస్. సో అలా మనకి ఏదైతే అనిపిస్తుందో అది మన వీక్నెస్. నేను ఇంకొంచెం ఈ పని బాగా చెయ్యొచ్చు, ఈ బిర్యానీ ఇదేమిటి ఎలా వచ్చింది, ఇంకొంచెం బాగా ఉండొచ్చు, ఎవరైతే ఉండారో వాళ్ళకంటే ఇంకొంచెం బాగా ఉండే ఛాన్స్ ఉంది. సో అనుకుంటే మనం కొంచెం ఇంప్రూవ్ అవడానికి కొంచెం స్పేస్ ఉన్నట్లు లెక్క. సో దట్ ఈస్ అవర్ వీక్నెస్. అండ్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు ఐడెంటిఫై ద వీక్నెస్? మరి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు వీక్నెస్? ఫ్రీక్వెంట్ అండర్ పర్ఫార్మెన్సెస్. ఎన్నిసార్లు చేసినా కూడా ఆ పని అంతకు మించి బాగా రావట్లేదు అంటే ఇట్ ఈస్ అవర్ వీక్నెస్. సో ఎన్నిసార్లు మనం పీపీటీ చేసినా కూడా మనకి నచ్చినట్టుగా అది రావట్లేదు అంటే ఇట్ ఈస్ అవర్ వీక్నెస్. మనం చేసిన పీపీటీ మనకే నచ్చట్లేదు అంటే ఇంకా హూ ఎల్స్ హ్యాస్ టు జడ్జెస్? ఇంకెవరు మనల్ని జడ్జి చేయాలి? సో దట్ ఈస్ లిటిల్ బిట్ అవర్ వీక్నెస్. అండ్ అనలైజ్ ద గ్యాప్. సో ఏ గ్యాప్ మనం అనలైజ్ చేయాలి అంటే మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏంటి? సో ఒక గోల్ అయితే రాసుకున్నారు కదండి అందరూ కూడా పేపర్ మీద. ఆ గోల్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడున్నారు? నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ రోజు నా అకౌంట్ లో 6 lakhs ఉన్నాయి అంటే దట్ ఈస్ మై ప్రెసెంట్ స్టాటస్. ఆ తర్వాత నేను బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ 10 lakhs ఉండాలి అనుకుంటే దట్ ఈస్ మై ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఈ రెండిటికి మధ్యన ఏదైతే ఈ 4 lakhs అనేది ఉందో దట్ ఈస్ కాల్డ్ ద గ్యాప్. మరి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి నేను ఏం చేయబోతున్నాను అనేది నేను అనలైజ్ చేసుకోవాలి. నేను ఏం చెయ్యట్లేదో, ఏది అనుకొని మానేస్తున్నానో దట్ ఈస్ మై వీక్నెస్. అనుకొని కూడా చేయలేకపోతున్నాను దట్ ఈస్ మై వీక్నెస్. సో ఆ విధంగా మనం వీక్నెస్ ని కూడా తెలుసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు అనలైజ్ ద గ్యాప్. ఎక్కడ ఉండాలనుకుంటున్నాము, ఎక్కడున్నాము, ఆ రెండిటికి మధ్యన ఉండేదే గ్యాప్. సో దట్ గ్యాప్ వీ హ్యావ్ టు అనలైజ్. అండ్ ఇంటర్నల్ సర్వే అంటే ఒక్కొక్కసారి మనల్ని మనము అడగవచ్చు, ఒక్కొక్కసారి మన వెరీ నెక్స్ట్ పర్సన్స్ లైక్ అవర్ స్పౌజ్, మన హస్బెండ్ కానీ, మన వైఫ్ ని కానీ, లేకపోతే మన పిల్లల్ని కానీ, మన సిబ్లింగ్స్ ని కానీ ఎవరినైనా అంటే నిజం చెప్తారు అనుకునే వాళ్ళు ఎవరినైనా అడిగినప్పుడు కూడా మనకి మన వీక్నెస్ ఏంటి అనేది చాలా చక్కగా తెలుస్తుంది. అండ్ ద ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఎందుకంటే ఇన్ని సెషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మహాప్రభు అంటే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గివెన్. సార్ ఇచ్చారా సార్ బాలకృష్ణ సార్? సో అలా ఏంటంటే ఎందుకు ఫీడ్బ్యాక్ అడుగుతాము అంటే ఇవి తీసుకెళ్లి బ్యాంక్ లో వేసుకోవడానికి అయితే ఖచ్చితంగా కాదండి. సో దీనివల్ల యూజ్ ఏముంది అంటే ఒక ట్రైనర్ వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ఏదో ఒక ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత 3-4 members సేమ్ పాయింట్ చెప్తున్నారు అంటే దట్ ఈస్ ద స్ట్రైకింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రైనర్. అంటే ఆ పాయింట్ ట్రైనర్ చాలా బాగా చెప్పారని అర్థం. లేదు నేను చాలా బాగా చెప్పిస్తాను, నేను ఫీల్ అయిపోయాను, ఆ పాయింట్ ఒక్కరు కూడా చెప్పలేదు అంటే అది ఇంకొకసారి మళ్ళీ నన్ను నేను చెక్ చేసుకోమని అర్థం. సో అలా ఏంటంటే ఫీడ్బ్యాక్ అడగడానికి అసలైన కారణం అది. ఎందుకంటే ఎంత గొప్ప ఇంటర్నేషనల్ ట్రైనర్ అయిపోయినప్పటికీ కూడా డెఫినెట్ గా ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో డెఫినెట్లీ దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ వీక్నెస్. సో ఆ విధంగా ఏ పనిలో అయినా కూడా మనం వీక్నెస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇంకా గట్టిగా చెప్పాలంటే స్ట్రెంగ్త్ తెలుసుకోకపోయినా ఖచ్చితంగా మనం వీక్నెస్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కాంపిటీటర్ ఎప్పుడు కూడా మన వీక్నెస్ తోనే ఆడుకుంటారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి దొరకకూడదు అంటే ఫస్ట్ మనం మన వీక్నెస్ ని ఐడెంటిఫై చేసుకొని
దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మనం కార్పొరేట్ ట్రైనింగ్స్ లో కానీ, లేకపోతే కార్పొరేట్ ఆఫీసెస్ లో కానీ, లేకపోతే మన వర్క్ ఏరియాస్ లో కూడా రెగ్యులర్ గా మనకి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఫీడ్బ్యాక్ లో ఎప్పుడు కూడా వాళ్ళు ఇదిగోరా ఇది నీ వీక్నెస్ అండ్ దే నెవర్ యూజ్ దట్ వర్డ్ దిస్ ఇస్ యువర్ వీక్నెస్ అనరు. ఓన్లీ దే సే దట్ దిస్ ఇస్ యువర్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియా ఇదండి అని చెప్పి మాత్రమే ఇస్తారు. సో దట్ ఈస్ ద వే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వీక్నెస్. అది మన వీక్నెస్, అది మనం గ్యాప్ ఫిల్ చేసిస్తే వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ద గ్రేట్ పొజిషన్. So that is the way how we have to identify our weakness. So as usually I'm going to give you 30 seconds of time. కొంచెం ఆలోచించి నేను ఎక్కడ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు టువర్డ్స్ మై గోల్, నా గోల్ కి చేరడానికి అని అనుకుంటున్నారో ప్లీజ్ పెన్ డౌన్ యువర్ వీక్నెస్. పెన్ డౌన్ యువర్ వీక్నెస్. ఓన్లీ టువర్డ్స్ యువర్ గోల్. ఓన్లీ మీరు పేపర్ మీద రాసిన ఒక్క గోల్ కి మాత్రమే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి వీక్నెస్ అనేవి చాలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ డన్. మే ఐ హ్యావ్ యువర్ రిప్లైస్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ హసీనా మ్యామ్. ఇద్దరు హసీనా మేడం మ్యామ్, షేక్ హసీనా మ్యామ్ అండ్ వైజాగ్ 198 అన్ని రెండు పేర్లు కనిపిస్తున్నాయి నాకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ హిమామ్ సార్. లేదు మ్యామ్, రెస్పాన్స్. ఈ టీమ్ లో ఇద్దరు హసీనాలు ఉన్నారు మ్యామ్. ఓకే ఓకే, హసీనా. సో మమ్మల్ని నవ్విస్తారనమాట. నెక్స్ట్ సత్యనారాయణ సార్ కంప్లీటెడ్. సత్యబాబు సార్ అయిపోయిందండి? సార్ మే ఐ హ్యావ్ యువర్ థంబ్? సార్ వీడియో ఏమైనా స్ట్రక్ అయిందా? మ్యామ్ లేదు మేడం, వస్తుంది. బాగానే ఉంది మ్యామ్. ఓకే 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 సార్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ అవర్ వీక్నెస్. సో మన స్ట్రెంగ్త్ తెలుసుకున్నాం, మన వీక్నెస్ తెలుసుకున్నాం. సో వాట్ నెక్స్ట్? ఎవరైనా టైప్ చేస్తారండి? చాట్ బాక్స్ ఖాళీగా ఉంటుంది. వాట్ నెక్స్ట్? సో నెక్స్ట్ ఈజ్ opportunities. Yes, thank you so much ma'am. So why late it is opportunities. సో మరి మన ఆపర్చునిటీస్ అని దేన్ని అంటాము? సో మనం ఫస్ట్ స్లైడ్ లో చూసేటప్పుడు ఆపర్చునిటీస్ అని చెప్పుకున్నాం కదండి. ఆపర్చునిటీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Anybody? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అనేది generally we use a word that create the opportunities. Yes, only we can create the space for the opportunities, but the opportunity should come from the outside. సో దానికి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటే దానికి తగిన ఆపర్చునిటీ ఎప్పుడు బయట నుంచే రావాలి. సో ఆ విధంగా ఆపర్చునిటీ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మరి మనం దేన్ని ఆపర్చునిటీగా ఫీల్ అవ్వచ్చు? మనం ఫీల్ అయిపోతే ఆపర్చునిటీయా, లేకపోతే నిజంగా అది ఆపర్చునిటీయా? So what can be the opportunity? What external factors can enhance the growth? నిజంగా మనకి ఏదైనా గ్రోత్ ఇస్తుంది అంటే అది మాత్రమే మన ఆపర్చునిటీ. ఉన్న చోటే ఉన్నాము అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆపర్చునిటీ. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎక్కడైనా ఎలాంటి చోటైనా ఎదర్ ఇన్ ద ప్రొఫెషనల్ ఆర్ ఫైనాన్షియల్ ఆర్ ఫ్యామిలీ ఉన్న చోటే ఉన్నాము అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆపర్చునిటీ. లేదు మనం గ్రో అవుతున్నాము అంటే దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో అలాగా మన ఆపర్చునిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వేర్ క్యాన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్? సో ఇంకా మీరు తీవ్ర స్థాయిలో ఎక్కడ విజృంభించగలరు అంటే ఇంకా ఒక మన ఫోన్ తీసుకొని మన కాంటాక్ట్ లిస్ట్ చేసి చూస్తే మినిమం ఒక 10 మందికైనా కూడా ఆ పనికి మనమే గుర్తు రావాలి. ఇంకా వీఆర్ మెంట్ ఫర్ ఇట్ అనేది అంటే దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. సో అలాంటిది ఏదైనా ఉంది, 10 మంది మీ దగ్గరికి వస్తున్నారు అంటే
అక్కడ మీ ఆపర్చునిటీ ఉంది అని అర్థం. అంటే అక్కడ మన అవసరం ఉంది అని అర్థం. ఆపర్చునిటీ ఇస్ నథింగ్ బట్ అవర్ నీడ్స్. సో మన అవసరం అక్కడ అందరికీ ఉంది అని అర్థం. సో లైక్ దట్ వీ కెన్ ఎక్స్ప్లోర్. సో అది మన ఆపర్చునిటీ. సో మరి ఇలాగ మనం రాసుకున్న గోల్లో మనకి ఈ రోజుటి వరకు మనం చేజార్చుకున్న ఆపర్చునిటీస్ ఎన్నో ఉండుండొచ్చు. అది అందరూ నువ్వు కాదురా నువ్వే చేయాలి అని ఉన్నా కూడా మనం ఏదో ఒక సాకు చెప్పి దాని నుంచి బయటకు వచ్చేసి ఉండొచ్చు. సో వి మిస్డ్ ద ఆపర్చునిటీ. సో అలాంటప్పుడు అసలు అది మేబీ మన ఆపర్చునిటీ అని ఐడెంటిఫై కూడా చేయకపోయి ఉండుండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో. సో అలా ఆపర్చునిటీ అనేది ఎప్పుడు బయట నుంచి వస్తుంది. సో దానికోసం కొంచెం ఒక 2 minutes మన బ్యాక్గ్రౌండ్ లో ఆలోచిస్తూ ఉందామండి. సో మరి ఆపర్చునిటీస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మ్యామ్? వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్వేస్ వాచ్ ద పెస్ట్. వాట్ ఈస్ దిస్ పెస్ట్ అగైన్? సో పెస్ట్ కి మళ్ళీ ఇంకొక చిన్న అబ్రివేషన్ ఉందండి. పెస్ట్ ఈజ్ నథింగ్ బట్ మన ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి అందులో ఒక ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ దగ్గర ఉందా, లేకపోతే ఎకనామిక్ అంటే డబ్బుల విషయంలో ఎకనామిక్ ఫీల్డ్ లో మన ఆపర్చునిటీ ఉందా, సోషల్ ఫీల్డ్ లైక్ పాలిటిక్స్, లేకపోతే ఇంకేదైనా ఇలా లైక్ వాట్ ఎవర్ వీఆర్ కండక్టింగ్ ఆల్ దీస్ సెషన్స్ కమ్స్ అండర్ ది సోషల్ వెల్ఫేర్స్. సో ఇలాంటి సోషల్ లైఫ్ లో మనకి ఆపర్చునిటీ ఉందా, లేదు అంటే టెక్నాలజీలో మన ఆపర్చునిటీ ఉందా? సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో ఐ రిక్వెస్ట్ అగైన్ ప్లీజ్ పెన్ డౌన్. మీరు రాసుకున్న గోల్ ఈ పెస్ట్ లో దేనికి సంబంధించిన గోల్? వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్ ఆర్ ఎకనామికల్ ఆర్ సోషల్ ఆర్ టెక్నాలజీ. సో ఐడెంటిఫై చేసుకున్నారు కదండి. సో ఈ పెస్ట్ లో ఒకటి మనకి ఇప్పుడు ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ట్రెండ్ రీసెర్చ్. సో దానికి తగినట్టుగా మనం ఏమైనా ట్రెండ్ రీసెర్చ్ చేస్తున్నామా? మనకు అసలు ఆపర్చునిటీ ఎక్కడుందనేది ఎలా తెలుస్తుందంటే ఈ పరిగెత్తే ప్రపంచంతో పాటు మనం కూడా పరిగెత్తడమే. బికాస్ ద వరల్డ్ ఈజ్ నౌ కంప్లీట్లీ గ్లోబలైజ్డ్. సో ఒక చిన్న కుటుంబం అయిపోయింది, వసుధైవ కుటుంబం అంటాం కదా. సో అలా ఒక పెద్ద వరల్డ్ అయినా కూడా ఒక చిన్న కుటుంబం అయిపోయి అక్కడికక్కడే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనలో మరి మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఇట్ ఈస్ అప్ టు అస్. సో ఆ విధంగా ట్రెండ్ రీసెర్చ్ చేయడం అనేది మన ఆపర్చునిటీస్ కి మెయిన్ డోర్ ఓపెన్ చేసినట్టు. ఎవరు ఎక్కువ ట్రెండ్ రీసెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ బిగ్ హిట్స్ సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉంటే మనకంటే చాలా తక్కువ అంటే ఏమీ రాలేని వాళ్ళు కూడా కన్సిస్టెంట్ గా లేకపోతే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ట్రెండ్ రీసెర్చ్ చేస్తూ ఉండడం వాళ్ళు చాలా పాపులర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు, ఊరికే ఏది తోస్తే అది చేస్తారు అంతే. సో ఆ విధంగా ఏంటంటే దే ఆర్ ఇన్ ద ట్రెండ్ నౌ. సో దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఆపర్చునిటీస్. సో అలా మనం ట్రెండ్ రీసెర్చ్ చేయడం ద్వారా మాత్రమే మనం ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్ ద్వారా కూడా మనం కొత్త ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నాయి అంటే వీ కెన్ కొలాబ్. కాకపోతే మనకి టోపీ పెట్టే వాళ్ళు కాకుండా చూసుకోవడం అనేది మళ్ళీ మన బాధ్యత. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక మంచి పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్ అవడం ద్వారా మనం 100% అచీవ్ చేయాల్సింది ఇట్ విల్ రీచ్ అప్ టు 200%. సో విత్ ఏ లాయల్ పార్ట్నర్, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటప్పుడు పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్ ద్వారా మనకి కొత్త ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అనలైజ్ ద కాంపిటీషన్స్ టు ఎక్సెల్ యువర్ స్ట్రెంగ్స్. సో ఎప్పుడు మనకు మనమే చూసుకుంటూ ఉంటే మనకు ఆపర్చునిటీస్ వస్తున్నా కూడా మనకి ఎక్కడో దగ్గర కొంచెం మిస్ అవుతాము. మన కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు అనే దాన్ని చూడడం ద్వారా కూడా మనం ఇంకొక స్టెప్ ముందుండొచ్చు. ఆ విధంగా కూడా మనం ఒక కొత్త ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాము ఖచ్చితంగా. సో అగైన్ మళ్ళీ ఏ విధంగా మనం ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ అంటే ట్రెండ్ రీసెర్చ్ చేయడం ద్వారా ఆపర్చునిటీ చూసుకోవచ్చు, పార్ట్నర్షిప్ వెళ్ళడం ద్వారా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ కాంపిటీటర్స్ అనలైజ్ చేయడం ద్వారా కూడా మనం ఆపర్చునిటీ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు వాచ్ ద పెస్ట్. అసలు మన ఆపర్చునిటీ ఏ భాగంలో ఉంది, ఏ విభాగంలో ఉంది,
అనేది తెలుసుకోవడంలో కూడా చాలా చాలా ఆపర్చునిటీస్ మనం ఇంకొంచెం అంటే ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు అన్ని వైపుల నుంచి మనం అలా డివైడ్ చేసుకుంటూ పోతే ఏంటంటే చాలా చిన్న చిక్కు మిగులుతుంది అనమాట. ఆ ఒక్క చిన్నది అంటాంగిల్ చేయడం ద్వారా విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ పర్టికులర్ వన్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అగైన్, ప్లీజ్ పెన్ డౌన్ యువర్ ఆపర్చునిటీ. ఆల్రెడీ మీరు బెస్ట్ రాసే ఉంటారు కదా. సో అందులో మన గోల్ కి సంబంధించి మీరు ఆపర్చునిటీని ఇప్పుడు ఏ విధంగా ఎతుకుదాం అనుకుంటున్నారు? ట్రెండ్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే పార్ట్నర్షిప్ ఎవరితోనైనా వెళ్తే బాగుండు అని అనిపిస్తుందా? లేదు అంటే కొంచెం కాంపిటీటర్స్ అటు ఇటుగా చూడడం ద్వారా ఇంకొక స్టెప్ నేనైతే ఆలోచించగలను అని చెప్పి అనుకుంటున్నారా? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ పెన్ డౌన్ యువర్ ఆపర్చునిటీ, ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై యువర్ ఆపర్చునిటీ. మీరు మీ ఆపర్చునిటీని ఎక్కడ వెతుకుదాం అనుకుంటున్నారు? ప్లీజ్ పెన్ డౌన్ రిలేటెడ్ టు యువర్ వన్ గోల్, రిలేటెడ్ టు యువర్ వన్ గోల్. Completed? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ సార్. సో కంప్లీట్ అయిపోయిందండి. ఏదో కొత్తగా ఒక ఆపర్చునిటీ అయితే వెతుకుదామని అనుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ హిమామ్ సార్. సో ఆ విధంగా మనం ఒక ఆపర్చునిటీని అయితే వెతుక్కోవడానికి ఒక రూట్ దొరికింది, ఐ సపోజ్. నెక్స్ట్ కమ్స్ బై థ్రెట్స్. థ్రెట్ అంటే ఏంటంటే భయపడిపోవడం, లేకపోతే విపత్తు, ఇంకేదో, అదొక పెద్ద బూచి, అదొక పెద్ద దెయ్యం. సో అది ఎక్కడ ఉంటదంటే ఎక్కడో ఉండదండి, అది మనలోనే ఉంటది. అది మనం చూసే విధానంలో మాత్రమే ఉంటది. సో ఇంకా మనం ఏంటంటే ఈ పరిగెత్తే కాలంలో వీఆర్ ఫార్ బెటర్. సో అందరూ కూర్చొని ఈ టైంలో, ఈ రోజు మంగళవారం కాబట్టి ఏవేవో డిఫరెంట్ షోస్ చూస్తూ ఉంటారు. డీల్ అని, లేకపోతే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఏంటేంటో చూస్తారు. మరి అలాంటి చూసే టైంలో మనం ఇంత వ్యాలిడ్ గా, ఇంత క్వాలిటీ టైం ని మనం వీఆర్ జస్ట్ గోయింగ్, వీఆర్ స్పెండింగ్ సమ్వేర్. ఇట్ ఈస్ నాట్ స్పెండింగ్, ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ సమ్వేర్. సో మనం ఇంత చాలా చక్కగా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా టైం ని. మరి అలాంటప్పుడు మనం థ్రెట్ అని మనం అనడంలో ఎలాంటి అర్థం లేదండి. సో ఈ థ్రెట్ ని కాసేపు పక్కన పెట్టి దీన్ని మనం ఏమందాం అంటే ఛాలెంజ్ అందాం. ఇట్ ఈస్ అ ఛాలెంజ్. మనకు అది ఛాలెంజ్, మనకున్న ఒక సామర్థ్యానికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. సో అలాంటి ఛాలెంజ్ ని మనం ఎలా ఎదుర్కోవాలి, అసలు అది ఫస్ట్, అసలు ఇది థ్రెట్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాన్ని కూడా జస్ట్ విల్ గో త్రూ విదిన్ 5 minutes. సో అసలు దేన్ని మనం థ్రెట్ అనొచ్చు, దేనికి మనం భయపడాలి? నిజంగా భయపడను అంటే వి కెనాట్ రీచ్ అప్ టు 100% అండి. ఇప్పుడు నార్మల్ గా ట్రైనింగ్స్ అనుకుంటాం కదా, ఒక 100 ట్రైనింగ్స్ చేసినా, 200 ట్రైనింగ్స్ చేసినా ఖచ్చితంగా 101 ట్రైనింగ్ కి ట్రైనర్ అనే వాళ్ళు చాలా భయపడాలి. ఎంత భయపడితే మన ట్రైనింగ్ అంత బాగా వస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చేసినా ఆడియన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ఏజెస్, ఆడియన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ కైండ్స్, ఆడియన్స్ అనేవాళ్ళు దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో అలాంటి ఆడియన్స్ కి ఇవ్వాలన్నప్పుడు ప్రతిరోజు మనం ఒక కొత్త ట్రైనర్మే. అలాంటప్పుడు ప్రతి ట్రైనింగ్ సెషన్ కి మనం ఎంతో కొంత భయపడితేనే అది భయం కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ట్రైనింగ్. సో అలా మనం చేసే ప్రతి పనికి కూడా భయపడుతూనే ఉండాలి. అంటే అది ఎంత అంటే ఇంకా బాగా రావాలి అని చెప్పి మనం ఎంతో కొంత కోరుకుంటున్నట్టు. సో అలాంటి దానిలో ఎలాంటి థ్రెట్ ఉంది, మరి అలాంటి దానికి కావాల్సిన ఛాలెంజ్ మనం ఎలా ఎదుర్కోవాలి అంటే ముందుగా పసిగట్టడం నిజంగా అంత ఇంపార్టెంట్ అంటే ఎస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే మనం అప్పుడు మాత్రమే ఆ థ్రెట్ ఉందని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ థ్రెట్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతాం. సో జనరల్లీ వీఆర్ గోయింగ్ విత్ ఏ ప్లాన్ ఏ. ఒక ప్లాన్ ఏ మనం రెడీగా పెట్టుకున్నాం. వాట్ ఇఫ్ ఇట్ గెట్స్ ఫెయిల్? అది ఫెయిల్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? సో ఇది గనక మనం రాసుకుంటే వీ నీడ్ నాట్ టు ఫెయిల్ అయ్యే పని లేదు. బికాస్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే బిసిడి అప్ టు 25 ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్.
సో అన్ని ప్లాన్లు మనం వేసుకోవచ్చు. సో ముందుగానే ఇది ఫెయిల్ అయితే దీన్ని నేను ఇలా తీసుకుంటాను అని చెప్పి ఒకటి మన దగ్గర రెడీగా ఉంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో రీసెంట్ గా మనకి చంద్రయాన్ మీదకి పంపించినప్పుడు కూడా ఫస్ట్ టైం చాలా కాన్ఫిడెంట్ గా ఏదైతే ఉందో దాన్ని పంపించేశారు. దాన్ని ల్యాండ్ మీద రోవర్ ని దాన్ని ల్యాండ్ ఆన్ చేశారు. కాకపోతే ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ టు ద ఎంటైర్ టీమ్. అది వాళ్ళే స్వయంగా చెప్పారు. మేము ఏంటంటే ఇన్ని పంపించాం కదా, దీనిలో ఎందుకు ఫెయిల్ అయిపోతాం అని అనుకున్నాం తప్పితే ఈ విషయం మేము ఆలోచించలేదు. ఇంత స్పేసే ఇచ్చాము, దానికంటే ఎక్కువ అయితే ఏంటి, లేదు ఇంకొక 2 days ఎక్స్ట్రా రావాల్సి వస్తే మరి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది, అది అవన్నీ మేము ఆలోచించలేదు అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. బట్ ఏదైతే సెకండ్ టైం పంపించారో వాళ్ళు ఏంటంటే అమ్మో ఈ ఫ్యాక్టర్ లో ఇది ఫెయిల్ అయిపోతే అని అనుకున్నారు. కాబట్టి ప్రతి దానికి ఒక ఎక్స్ట్రా మైలేజ్, ప్రతి దానికి ఇంత ప్లేస్ లో సరిపోలేదా, ఇంత ప్లేస్ లో సరిపోవడానికి మళ్ళీ ఎక్స్ట్రా వింగ్స్, ఇంత ఫ్యూయల్ సరిపోలేదా మళ్ళీ రిజర్వ్ లో ఇంకొంచెం ఫ్యూయల్. సో అలా అని చెప్పి ప్రతి దానికి ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయితే అని చెప్పి ప్రతి దానికి దే ఆర్ రెడీ విత్ ద ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. కాబట్టి ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ ఈవెంట్. సో ఆ విధంగా మనకు కూడా ఏంటంటే థ్రెట్ అనేటప్పటికి నేను అంటే మనిషి ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి కదా అంటే ఎస్ ఇట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్. బట్ వాట్ ఇఫ్ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగినప్పుడు వి ఆల్సో షుడ్ గెట్ రెడీ. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు COVID-19 వచ్చింది కదా, అప్పటి వరకు ఎలాంటి లైఫ్ ఉందో అతలాకుతలం అయిపోయింది. సో COVID-19 కి కొంతమంది ఫిజికల్ గా ఎఫెక్ట్ అయితే, కొంతమంది మెంటల్ గా ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అయ్యారు. సో నాకు తెలిసి భూ ప్రపంచం మీద COVID-19 కి ఎఫెక్ట్ అవ్వలేని మనిషి అయితే ఎవరు లేరండి. మహా అయితే వాడు పుట్టకుండా ఉండాలి తప్పితే ఆ టైంకి. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే మనం ఏ రోజు కూడా ఊహించలేదు అయ్యో అలాంటిది వస్తే ఏంటి పరిస్థితి అని. సో అలాంటప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ బితో రెడీగా ఉండడం అనేది తప్పు కాదు అని నా ఒపీనియన్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్, వాట్ ఆర్ ద బ్లాకర్స్ యు ఆర్ ఫేసింగ్ ఎక్స్టర్నల్లీ? సో బయట నుంచి ఏదైనా మనల్ని ఆపేస్తుంది అంటే ఇట్ ఈస్ అవర్ థ్రెట్, ఇట్ ఈస్ అవర్ థ్రెట్. సో బయట నుంచి మనల్ని ఏదో ఆపేస్తుంది. రోజు సెషన్ జాయిన్ అవుదామంటే రోజు 8 o'clock కరెంట్ పోతుంది అంటే ఇట్ ఈస్ అవర్ థ్రెట్. మరి మనం ఏం చేయాలి అంటే 7:30కి బయలుదేరి ఏదో ఎక్కడో దగ్గర పవర్ ఉన్న చోటకి వెళ్ళిపోవాలి. ఇంకా అదే చేయగలం. సో దట్ ఈస్ అవర్ థ్రెట్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్? మన చేతిలో లేని ప్రతిదీ కూడా మనకి థ్రెట్టే. ఎందుకంటే మన చేతిలో ఉంటే మన శాయశక్తిలో ఎంతో కొంత ప్రయత్నిస్తాం. సో అలాంటప్పుడు అది మనకి థ్రెట్. సో మరి మనం ఆ థ్రెట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? హౌ కెన్ వి ఐడెంటిఫై థ్రెట్? కాంపిటీషన్. మనకి ఎక్కువ కాంపిటీషన్ వచ్చేస్తుంది అంటే మనం వీఆర్ ఇన్ ఏ థ్రెట్ జోన్. సో ఇన్నాళ్ళు ఏంటంటే అండి, ఏదైనా ఒక షాప్ కానీ లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ కానీ పెడితే అట్లీస్ట్ ఒక 6 months కో లేకపోతే ఒక 1 year కో మనకి కాంపిటీటర్ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ లో, ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ లో, ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఏమవుతుందంటే ఉదయం మనం ఒక బిజినెస్ పెడితే మధ్యాహ్నంకే మన కాంపిటీటర్ వచ్చేస్తున్నారు. సో మరి మనం దానికి ఏం చేయాలి అంటే మనం ముందుగానే ఊహించాలి. నేను ఇక్కడ ఒక టీ షాప్ పెడుతున్నానంటే ఖచ్చితంగా నా ప్లేస్ లో మళ్ళీ నా పక్కన ఇంకొక టీ షాప్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలి అంటే మొత్తం ఉన్నదంతా నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేసకుండా అప్పుడు నేనేం చేస్తాను, కొంచెం డబ్బులు దాచుకొని వాళ్ళు ఎవరైనా కాంపిటీషన్ వస్తే వాళ్ళకి తగ్గట్టుగా నా దాన్ని రీమోడల్ చేయడానికి లేకపోతే నా ఉన్న షాప్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి నేను అప్పుడు ప్లాన్ వేసుకుంటాను. ముందుగానే హైఫైగా దాన్ని ఒక వాల్వో బస్ లా తయారు చేసేసి వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ దేర్. సో అలా కాకుండా కొంచెం ప్లాన్ బిని రెడీగా పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనం ఎలాంటి జర్క్స్ వచ్చినప్పటికీ మనం బెండ్ అవ్వము. అండ్ నెక్స్ట్, కాంపిటీషన్ ఎప్పుడు ఊహించాలి? రెగ్యులర్ చేంజెస్. ఈ రెగ్యులర్ చేంజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు ఈ రెగ్యులర్ చేంజెస్ ని కనుక చూడకపోతే ధమాల్, దట్స్ ఇట్, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ దేర్ గ్రోత్. సో ప్రతి రంగంలో కూడా చేంజ్ అనేది ఉంటుంది. చేంజ్ లేని రంగం, చేంజ్ లేని ఫీల్డ్ అంటూ ఏది లేదు. ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత ఇట్ ఈస్ అసలు అది ఉండదు అని మనం అనుకోవడానికి లేదు. మనకి ఎంత మంచి స్కిల్ వచ్చినప్పటికీ మనల్ని బీట్అవుట్ చేసే స్కిల్ ఖచ్చితంగా ఇంకొకరికి వస్తూ ఉంటది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఉన్న ఒకే స్కిల్లో మనం ముందుకెళ్దామా, లేదు మనం మల్టీ టాలెంటెడ్ గా వెళ్దామా? దట్ వీ హ్యావ్ టు రెగ్యులరైజ్ ఫస్ట్. సో ఫస్ట్ మనం అది చూసుకొని దానికి టువర్డ్స్ గా మనం వర్క్ చేయాల్సి ఉంటది. రెగ్యులర్ చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ, అబ్జర్వ్ ద పాస్ట్. గతం గతః అని అనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఈవెన్ మన మెడికల్ రికార్డ్ కూడా మనకి ఏ ఇంజెక్షన్ పడుతుందో లేదో అన్ని గతాన్ని చూసే డిసైడ్ చేస్తారు.
అయిపోయింది ఏదో అయిపోయింది సార్, నాకు ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేయండి అంటే అది వాళ్ళకి కాదు మనకే నష్టం. సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పాస్ట్ ని చూసుకుంటూ ఇలా చేస్తే ఇక్కడ ఫెయిల్ అయ్యాను కదా, నేనే కదా, అప్పుడు నేనే కదా ఫెయిల్ అయ్యాను కదా, సో దాన్ని ఇంకొంచెం నేను ఇంప్రూవ్ చేసి ఈ విధంగా నేను పర్టికులర్ గా తీసుకెళ్తాను అని అనుకునేటప్పుడు నాకు నా థ్రెట్ ని హ్యాండిల్ చేసే విధానం నాకు తెలుస్తుంది. సో పాస్ట్ ని చెక్ చేసుకోవడం ద్వారా కూడా నేను నా థ్రెట్ తెలుసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. కాంపిటీషన్ ని చూసుకోవడం ద్వారా నా థ్రెట్ తెలుసుకోవచ్చు. రెగ్యులర్ చేంజెస్ ని చూసుకోవడం ద్వారా నా థ్రెట్ నేను తెలుసుకోవచ్చు. పాస్ట్ ని చెక్ చేసుకోవడం ద్వారా కూడా నేను నా థ్రెట్ తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్ ద ప్రెసెంట్ వరల్డ్, ఈ వరల్డ్ ని ప్రెసెంట్ అర్థం చేసుకోవడం ద్వారా కూడా నా థ్రెట్ ఎక్కడుందో నాకు తెలిసిపోతుంది. అసలు వరల్డ్ ఎలా, ప్రతి మనిషికి నేను ఆల్రెడీ ఫస్టే చెప్పానండి, ప్రతి మనిషికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. మరి అలాంటిది ఇంత అంటే ఎలా అయితే ఒక ఫంగస్ సెల్లో లేకపోతే ఒక అమీబా సెల్ ఎంత స్పీడ్ గా అయితే అలాగ విస్తరించిపోతూ ఉంటది, అంత స్పీడ్ గా వరల్డ్ లో ప్రతిదీ మారిపోతూ ఉన్నప్పుడు మనకు కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉండాల్సిన అవసరం చాలా ఉందండి. మన ఇంట్లో పిల్లల్నే చూసామంటే ఒక దెబ్బ వేసాం అనుకోండి, పెద్దవాడైతే ఒక పక్కకి వెళ్ళి కూర్చొని ఏడుస్తాడు. వాడి స్ట్రాటజీ ఏంటంటే అమ్మో నాన్న వస్తారులే, వాళ్ళే ఊరుకోబెడతారులే, వాళ్ళే మళ్ళీ వస్తారులే అని చెప్పి, దట్ ఈస్ దే స్ట్రాటజీ. చిన్నోడు ఉండాలంటే వీడి పరువు తీసేద్దాం అని చెప్పి పెద్దగా ఏడుస్తాడు ఇంట్లో. అంటే ఇప్పుడు మొత్తం ఇంటిళ్ళ పాది చుట్టూ అందరూ వచ్చి ఒరే ఏం చేసేస్తున్నారా పిల్లాన్ని అని చెప్పి అడిగి వీళ్ళు పరువు పోవాలి. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. అలా చిన్న పిల్లలకి దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. అలా మనకి తెలియకుండా కూడా మన స్ట్రాటజీస్ ఉంటూ ఉంటాయి. కొందరు ఏంటంటే అందరూ చూస్తున్నప్పుడే పని చేస్తారు. కొందరు ఏంటంటే ఎవరు చూసినా చూడకపోయినా మన పని కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. సో అలా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీస్ అండి. ఇది అవునన్నా కాదన్నా కూడా, కాకపోతే మేబీ ఇది మన స్ట్రాటజీ అని మనకు తెలియకపోవచ్చు, బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. సో అలాంటప్పుడు మనం మన స్ట్రాటజీని వరల్డ్ స్ట్రాటజీతో మ్యాచ్అప్ చేయాలి. అలా కూడా అంటే అక్కడ మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం కింద పడుతున్నాము అనేది తెలుసుకుంటే దట్ ఈస్ అవర్ థ్రెట్. సో నేను థ్రెట్ అనేది ఏంటనేది చెప్పాను, ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పాను. సో ఎక్కడైనా మనం ఆగిపోతున్నాము, మన బ్లాకేజ్ ఉంది, ఎప్పుడు వచ్చే కాంట్రాక్ట్ కూడా మిస్ అవుతుంది, లేదు ఎప్పుడు వచ్చే మనకి ట్రైనింగ్, మన ట్రైనర్స్ ఎప్పుడు నన్నే ఇన్వైట్ చేస్తారు పలానా టాపిక్ కి, ఈసారి ఎందుకో ఎవరినో ఇన్వైట్ చేశారు అంటే జస్ట్ ఐ షుడ్ చెక్ మై సెల్ఫ్. సో అలాంటప్పుడు ఏంటంటే అది మన థ్రెట్స్. మరి దాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, నన్ను కాకుండా ఎవరినో పిలిచారు కదా అది చెప్పడానికి, స్వాట్ చెప్పడానికి, ఎందుకు పిలిచి ఉండొచ్చు, దట్ ఐ షుడ్ పుట్ ఏ క్వశ్చన్. రెగ్యులర్ చేంజెస్ ఏంటి? సో అలాగా ఇవన్నీ వాట్ ఎవర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్. సో దాన్ని బేస్ చేసుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ పెన్ డౌన్ యువర్ థ్రెట్. మీరు రాసుకున్న గోల్లో అమ్మయ్య అదిగో అదే నా థ్రెట్ అయ్యుండొచ్చు గాక అని మీరు అనుకుంటే ప్లీజ్ జాట్ డౌన్ ఇట్. సో ఈ స్వాట్ అనాలిసిస్ అయిన మూలంగా నేను అడగలేకపోతున్నానండి, మేడం మీ స్ట్రెంగ్త్ చెప్పండి, సార్ మీ వీక్నెస్ చెప్పండి, అది అడిగే అవకాశం నాకు లేదు. బికాస్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్ కదా, ఇది 10 మందిలో 25 మందిలో చెప్పేది కాదు స్వాట్. సో కామ్ గా కూల్ గా ప్లీజ్ నో యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. సో వాళ్ళని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళే అందరికంటే జ్ఞానులు అని అంటారు కదండి జనరల్ గా. సో అందులో ఏదో ఒక్క అడుగు మనం వేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. సో ఈజ్ ఇట్ కంప్లీటెడ్? పలానా ఏరియా నుంచి నాకు థ్రెట్ వచ్చే అవకాశం ఉంది, బికాస్ థ్రెట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. మీకు మీరుగా థ్రెట్ తెచ్చుకోరండి, ఎవరైనా ఇస్తేనే వస్తుంది అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సత్య సార్. మ్యామ్ ఈజ్ ఇట్ కంప్లీటెడ్? ఎస్, థ్యాంక్ యూ హసీనా మ్యామ్. Lakshmi ma'am. Yes, ma'am. Completed, ma'am. Yes, ma'am. Thank you. So, మనం లాస్ట్ 40 minutes లో
మన స్ట్రెంగ్త్ రాసుకున్నాము టువర్డ్స్ ఓన్లీ వన్ గోల్, బికాజ్ ఇంత షార్ట్ పీరియడ్ లో మన ఫుల్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఒక్క టైంలో ఒకదానికే స్వాట్ వేసుకుందాం. సో ఆ ప్రక్రియలో మనం స్ట్రెంగ్త్ తెలుసుకున్నాము, వీక్నెస్ తెలుసుకున్నాం, ఆపర్చునిటీ తెలుసుకున్నాం అండ్ ఆల్సో థ్రెట్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నాం కదా మేడం, మాకేంటి? ప్రతిదానికి మనం ఒకటి ఆలోచిస్తాం, అయితే నాకేంటి? సో మనకి ఏంటి ఉపయోగం అంటే, సో వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ నోయింగ్ దిస్ స్వాట్ అంటే డెసిషన్ మేకింగ్. ఇలా ఏదైనా మీరు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి నా మాట విని ప్లీజ్ ప్లాట్ ద స్వాట్. నిజంగా అండి, మీరు నమ్మితే నమ్ముతారో లేదో తెలియదు కానీ చాలా పెద్ద సమస్య వచ్చేసింది, ఇంకా మీరు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు, ఎవరిని అడగాలో తెలియట్లేదు, మీరు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. చక్కగా ఒక టేక్ ఇట్ లాంగ్ బ్రీత్, టేక్ పెన్ అండ్ పేపర్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఎప్పుడు కూడా మనకి టైపింగ్స్ అన్ని అలవాటు టచ్ అనేది మనం మిస్ అవుతున్నామండి. సో మన కాన్స్టిట్యూషన్స్ ఇలాంటివన్నీ కూడా ఎంత బుక్స్ లో వాళ్ళు అప్పట్లో చాలా చెప్పేసినప్పటికీ కూడా మనది ఏది ఓరల్ కాన్స్టిట్యూషన్ కాదు, మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్. రాసిన దానికి ఎప్పుడు బలం ఎక్కువ, అందులో మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాసిన దానికి మరింత బలం ఎక్కువ. సో ఖచ్చితంగా ఏంటంటే మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాయడం అనేది ఎప్పుడు కూడా మనకి అదొక ఇట్స్ అ న్యూ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో దానికి మూలంగా మన డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. స్వాట్ వేసుకున్నారంటే 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి రిజాల్వ్డ్. అండ్ నెక్స్ట్, అవాయిడ్ ప్రీ క్రైసిస్ ప్లానింగ్. సో ఎప్పుడు కూడా అది రాదు, మనం మనం హ్యాపీగా ఉంటాం, కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టేశాను, నన్ను మించిన వాళ్ళు లేరు అంటే నో, ఇట్స్ నాట్. సో ఖచ్చితంగా కాంపిటీటర్స్ వస్తారు అని మనం ఊహిస్తున్నాం కాబట్టి మనం మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా మనం రెడీ అయిపోతాము. సో వీ కెన్ ప్లాన్ అవర్ క్రైసిస్ ఈవెన్ ఎట్ హార్డ్ టైమ్స్. స్ట్రాటజీ బిల్డింగ్, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి. మీరు ఎవరిని తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక మంచి కంపెనీస్ తీసుకోండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ చూసామంటే ఒక్కొక్కరు యాడ్ ఒకలా ఉంటుంది. అందరూ పెద్ద పెద్ద సినిమా హీరోయిన్లని పెడతారు, లేకపోతే బట్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎవరు చెప్తారండి యాడ్? మే ఐ హ్యావ్ యువర్ రిప్లై? డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎవరు చెప్తారండి? అది లలిత మ్యామ్, లలిత జ్యువెలరీ. ఓకే, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ బై నాగార్జున గారు. సో లలిత జ్యువెలర్స్ ఎవరు చెప్తారు మ్యామ్? హసీనా మ్యామ్ ఎవరు చెప్తారు మ్యామ్ డబ్బులు ఎవరికి ఊరికి రావు? The owner himself, ma'am. I don't know his ఓనర్ name. హిమ్సెల్ఫ్ ఈజ్ వాంటెడ్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్. సో దానికి అందం ఎందుకండి? అంత పెద్ద బ్రాండ్, అంత పెద్ద గోల్డ్ షాప్ అన్ని రాష్ట్రాల్లో పెట్టినప్పుడు అతనే పెద్ద బ్రాండ్, ఇంకా మళ్ళీ ఇంకో బ్రాండ్ ఎందుకు? సో అలానే అనుకున్నారు కాబట్టి అది అతని స్ట్రాటజీ, దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది, మనకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని మనం ప్రాపర్ గా ఫైండ్ అవుట్ చేయాలి. సో డెఫినెట్ గా. అండ్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. వాట్ ఈస్ దిస్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్? ఏం మ్యాచ్ చేయాలి, ఏం కన్వర్ట్ చేయాలి? ఎప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మన ఆపర్చునిటీస్ తో మ్యాచ్ అవుతూ ఉండాలి. అప్పుడు మనకి ఈజీగా మన ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్, ద సేమ్ వే మనం ఫస్ట్ లో అనుకున్నట్టుగానే నేను మంచి సింగర్ అయితే నా ఆపర్చునిటీ ఎక్కడున్నట్టు మ్యామ్? కెన్ ఎనీబడి టెల్? If I'm a great singer, if I'm a good singer, where is my opportunity lies? Is it in D show or Saregama channels? Saregama. డెఫినెట్ గా అలా ఏంటంటే నేను ఎక్కడైతే నా స్ట్రెంగ్త్ ఉందో నేను అక్కడ మాత్రమే నా ఆపర్చునిటీని వెతుక్కోవాలి. సో నాకు బాగా ఇంగ్లీష్ వస్తే ఐ షుడ్ బికమ్ అన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్, లేదు నాకు బాగా సోషల్ వస్తే ఐ షుడ్ బికమ్ ఏ సోషల్ టీచర్, లేకపోతే నేను ఇంకేదో కావాలి. కానీ నాది కాని కప్ ఆఫ్ టీలో నా ఆపర్చునిటీ నేను వెతుక్కోవడం అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ టైం వేస్ట్. సో ఆ విధంగా మన స్ట్రెంగ్త్స్ ని ఎప్పుడు మన ఆపర్చునిటీతో మ్యాచ్ చేయాలి. అండ్ ఆల్వేస్ స్ట్రెంగ్త్ ఆపర్చునిటీని మనం ఎప్పుడు కూడా మన వీక్నెస్ ని కానీ లేకపోతే మన ఛాలెంజ్ ని కానీ బీట్అవుట్ చేయడానికి కన్వర్ట్ చేసుకోవాలి. మన వీక్నెస్ ఏదైతే ఉందో మనం దాన్ని స్ట్రెంగ్త్ గా కన్వర్ట్ చేసుకోవాలి. మన థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మనం దాని ఆపర్చునిటీస్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో మరి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ద స్టెప్ 1 ఈజ్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ డౌన్. మనం ముందు ఐడెంటిఫై చేస్తే దాన్ని జయించవచ్చు. ఫర్ దట్ రీజన్ ఓన్లీ వీఆర్ డూయింగ్ దిస్ వాట్.
సో అలా ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఈ రోజు మనం కూర్చున్నాం. సో ఆ మ్యాచింగ్ అనేది, కన్వర్టింగ్ అనేది, దట్ ఈస్ అవర్ హోంవర్క్. అండ్ డూస్ ఉన్నాయంటే ఖచ్చితంగా డోంట్స్ ఉంటాయి కదండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు డూస్ మీద కంటే డోంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పిల్లలకైనా మనకైనా. ఏదైనా పని చెయ్యొద్దు అంటే మనం అదే పని చేస్తాం. సో సిమిలర్లీ డోంట్ జనరలైజ్ ఎనీథింగ్. జనరల్ గా స్వాట్ రాసుకునేటప్పుడు దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వీ షుడ్ నాట్ జనరలైజ్ ద ఫ్యాక్టర్స్. మనకు వస్తే అందరికీ వచ్చని గాని, మనకి రాకపోతే ఎవరికి రాదని గాని, లేదు అంటే అది ఎవరికి రాదని గాని, దట్ ఈస్ కాల్డ్ జనరలైజేషన్ ఆఫ్ ఎ ప్రాబ్లం. నాకు ఆర్ట్ వేయడం రాదు, నాకు బుద్ధుడు బొమ్మ వేయడం రాదు అనుకోండి, నేను ఏమనుకుంటానంటే ఎవరికి రాదు అనుకుంటాను. ఎవరికి ఎందుకు రాదు? వచ్చిన వాడికి వచ్చు, నాకు మాత్రమే రాదు. సో వీ షుడ్ నాట్ జనరలైజ్. ఎయిదర్ మంచి విషయమైనా చెడ్డ విషయమైనా, స్ట్రెంగ్త్ అయినా వీక్నెస్ అయినా, వీ షుడ్ నాట్ జనరలైజ్. వస్తే వచ్చని రాసుకోవాలి. స్ట్రెంగ్త్ అయితే స్ట్రెంగ్త్ లో రాసుకోవాలి. వీక్నెస్ అనుకోండి, మిగతా వాళ్ళకి స్ట్రెంగ్త్ అయినా కూడా మన వీక్నెస్ అయితే మనం వీక్నెస్ లోనే రాసుకోవాలి. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ప్లాట్ దిస్ వాట్. సో వీ షుడ్ నాట్ జనరలైజ్. ఎప్పుడు కూడా మనకి రాదు అంటే అందరికీ రాదు, మనకి రాదు అని వీ షుడ్ నాట్ జనరలైజ్ ఇట్. నెక్స్ట్, డోంట్ పుట్ మెనీ ఏ టైం. పొద్దున్న ఒక స్వాట్, మధ్యాహ్నం ఒక స్వాట్, ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక స్వాట్ వేసుకోకూడదండి. ఇట్స్ ఎ సిన్, ద పాపం అది. బికాస్ మనం అంతా కూర్చొని చక్కగా కూర్చొని అంతా రాసిన తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. అట్లీస్ట్ ఒక 30 days అయినా టైం పడుతుంది. కాబట్టి మనకు కొంచెం టైం ఇవ్వాలి. దానికి టైంకి టైం ఇస్తే అది మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది బాగాలేదు, నాకు ఇది నచ్చలేదు, దీనివల్ల నేను అచీవ్ చేయలేకపోతున్నాను అని అనుకోకుండా, ప్లీజ్ డోంట్ పుట్ మెనీ ఏ టైం. బాగా ఆలోచించి ఒకటే రాసుకొని వీ హ్యావ్ టు ఫాలో ఇట్. మరి చాలా రాసుకోవచ్చు. ఎలా అంటే ఫైనాన్షియల్ కి ఒక స్వాట్ రాసుకోవచ్చు, పర్సనల్ కి ఒక స్వాట్ రాసుకోవచ్చు, ప్రొఫెషన్ కి ఒక స్వాట్ రాసుకోవచ్చు, అండ్ వన్ మోర్ ప్యాషన్ కి ఒక స్వాట్. అలా మనకి ఒక్కొక్క విభాగానికి ఒక స్వాట్ వేసుకోవచ్చు. కానీ ఒకే అంటే నా ప్రొఫెషనల్ గ్రోత్ కే ఒక 2-3 స్వాట్లు అనేవి నేను వేసుకోకూడదు. ఖచ్చితంగా ఒక స్వాట్ వేసానంటే మినిమం 30 days అయినా నేను వెయిట్ చేయాలి. సో వీ షుడ్ నాట్ పుట్ మెనీ ఏ టైం. దట్ ఈస్ అవర్ డోంట్స్. ఆ 2 విషయాలు మట్టుగా చేయకూడదు అనమాట. అండ్ షుడ్ నాట్ జనరలైజ్ అండ్ షుడ్ నాట్ పుట్ మెనీ ఏ టైం. ఆ 2 చేయకుండా ఉంటే చాలు, యువర్ స్వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. అండ్ దెన్, సో లెట్ us recap what are the strengths, weaknesses, threats and opportunities. So once again let us see. స్ట్రెంగ్త్ అని దేన్ని అంటాము అంటే, మనం ఏ పని బాగా చేస్తున్నాము, ఏం చేస్తే మనల్ని ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు, 1000 మందిలో కూడా మనల్ని ఒక పక్కన చేసి నించోబెట్టేది ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. మరి వీక్నెస్ ఏంటి అంటే, మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, అది మేబీ అందరికీ వచ్చుండొచ్చు, బట్ నేను ఇబ్బంది పడుతున్నాను, దట్ ఈస్ మై వీక్నెస్. నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకా స్పేస్ ఉంది, దట్ ఈస్ మై ఏరియా ఆఫ్ వీక్నెస్. అండ్ వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ మీ, నాకంటే ఏది మిగతా వాళ్ళు బాగా చేస్తున్నారు, దట్ ఈస్ అవర్ మై వీక్నెస్. అది కూడా నేను తెలుసుకోవాలి. అండ్ థ్రెట్స్, వాట్ ఆర్ మై థ్రెట్స్, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్టర్నల్ గా మనం ఏం ఫేస్ చేస్తున్నాము, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి వాట్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ దే ఆర్ కమింగ్ ఇన్ అవర్ వే. బయట నుంచి మనకి తెచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. అండ్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్, మనల్ని ఇంకొంచెం ఒక స్టెప్ ప్రతిసారి ముందుకు తీసుకెళ్తుంది అంటే దట్ ఈస్ వేర్ అవర్ ఆపర్చునిటీ లైస్. ఈ రోజు బిజినెస్ 50 rupees, రేపు బిజినెస్ 100 rupees అంటే యు ఆర్ ఇన్ ద రైట్ బిజినెస్. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ ఆపర్చునిటీస్. ఈ మంత్ లో నన్ను 4 ట్రైనింగ్ కి పిలిచారు, నెక్స్ట్ మంత్ లో 10 మంది పిలిచారు. సో ఐఎమ్ ఎ గుడ్ ట్రైనర్ అండ్ ఐఎమ్ పర్ఫెక్ట్ టు బి యాజ్ ఎ ట్రైనర్. సో లైక్ దట్, వేర్ క్యాన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అత్యద్భుతంగా నేను పని పూర్తి చేస్తున్నాను అంటే దట్ ఈస్ వేర్ మై ఆపర్చునిటీ లైస్. సో దీస్ ఆర్ ఆల్ ద స్వాట్ ఇన్ ఎ నక్షల్. సో ఒక దగ్గర పెట్టుకుంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్వాట్. సో ఇంకొంచెం, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ స్వాట్ అండ్ ఐ హోప్ వీ హ్యావ్ డీకోడెడ్ ద స్వాట్. సో అందరం కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 40 minutes ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ 40 minutes లో మనం స్వాట్ అనేది డీకోడ్ చేసాం అండ్ మన స్ట్రాటజీస్ అనేది డిజైన్ చేసాం.
ఏదైతే ఒక్కొక్క పాయింట్ మనం రాసుకున్నామో దట్ ఈస్ ఓన్లీ అవర్ స్ట్రాటజీ. ఇప్పుడు కూర్చొని చక్కగా మనం ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అవుదాం అనుకుంటున్నాం, మన స్ట్రాటజీ ఏం వాడదాం అనుకుంటున్నాం, దట్ ఆల్సో వీ కెన్ ప్లాన్. బట్ ఇలాంటివన్నీ జీపీటీని అడగకూడదంటే మనం మాత్రమే తెలుసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్. సో డెఫినెట్ గా, సో దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ డిజైన్డ్ అవర్ స్ట్రాటజీ. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ పెర్ఫార్మెన్స్. సో మరి ఇంత పనిచేసింది ఎందుకు అంటే మన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మాత్రమే. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు decode our SWOT in our strategy and also develop our performance. So last but not least, somebody they said that to speak for yourself, speaking yourself is the most powerful way to create yourself. సో మనల్ని మనం చక్కదిద్దుకోవడానికి అత్యంత అద్భుతమైన అవకాశం ఎక్కడుంది అంటే మనల్ని మనం తెలుసుకోవడంలో ఉంది. తెలుసుకోవడం అంటే ఏంటంటే తెలుసుకుంటే మర్చిపోతామండి, రాసుకుంటే మర్చిపోం. సో అందుకని చెప్పి మనం పెన్ను పేపర్ పట్టుకొని రాసుకుంటున్నాం. సో డెఫినెట్లీ అనలైజ్ యువర్ SWOT. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. Definitely it's a great time for me to contribute myself to this batch. Thank you so much, sir. Over to the host. Yeah, very wonderful session, ma'am. Thank you very much.